హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే హల్దీ ఫంక్షన్ అయితే చేస్తున్నామండి. ముందుగా 4 దిక్కుల్లో 4 చెంబులు అయితే పెడతారండి. 4-5 చెంబులు అయితే పెట్టి దానికి రౌండ్గా దారం అయితే కడతారు. కట్టిన తర్వాత మా బావ కొడుకు మళ్ళీ ఇంకా జతకి మా మంజు కూడా కూర్చున్నారండి. ఇద్దరికైతే పసుపు అయితే పెడుతున్నారండి. ఇప్పుడు మా చిన్నత్త కూతురండి పసుపు అయితే పెడుతున్నది. మా ఇంట్లో ఆడపిల్లలు లేరండి, అందుకని చెప్పేసి మా చిన్నత్త కూతురు అయితే మా ఇంటికి ఆడపిల్లని అవుతుంది కాబట్టి వాళ్ళ చేతులతో అయితే చేపిస్తున్నామండి మొత్తము. ఇంకా ఫస్ట్ అయితే పసుపు అయితే పెడుతున్నారండి మొత్తం. ఇదైతే కర్ణాటక స్టైల్ అండి. ఇక్కడ మొత్తం చేసేది వీళ్ళు పసుపు అయితే పెడుతున్నారండి. చాలా బాగా అయితే చేస్తారండి. ఇక్కడైతే పద్ధతులు అసలు చెప్పలేమండి, అంత బాగా అయితే చేస్తారండి. పండుగలు కానీ ఏమైనా కూడా చాలా బాగా చేస్తారండి. అన్ని ఫంక్షన్లు పండుగలు చాలా బాగున్నాయండి కర్ణాటక ఇక్కడైతే పద్ధతులన్నీ. ఇంకా అందరైతే నిలబడినారు చూడండి లైన్. మా మాహి మా ఆయన అందరు ఉన్నారు చూడండి అక్కడే. మా బావ మా అత్త మా మామ వాళ్ళందరూ ఉన్నారండి. ఇంకా పసుపు అయితే పెడుతున్నారండి. మా మంజు అయితే ఫస్ట్ టైం అండి కూర్చునేది ఇలాంటి ఫంక్షన్లో అయితే. ఇంకా పెళ్ళి కొడుకు అంటారండి. ఇంకా ఈ ధోతి ఫంక్షన్ చేస్తే సగం పెళ్ళి అయిపోయినట్టే అంటండి వాళ్ళకైతే. నాకైతే అంత అయితే తెలియదండి ఏమి అంటే, మాది ఆంధ్ర కాబట్టి ఇక్కడ పెళ్ళైన తర్వాతే కదండి ఇక్కడ వచ్చింది. అక్కడ మన ఊర్లో ఏం చేస్తారండి, ఇలాంటివన్నీ చేయరు కదా. ఇంకా మా అత్త కూతురు అయితే పసుపు పెట్టడం అయిపోయిన తర్వాత, ఇంకా మా ఆడపడుచు పసుపు పెట్టడం అయిపోయిన తర్వాత మా బావ కూతురు అయితే పసుపు అయితే పెడుతుందండి. అందరూ ఒక్కొక్కరుగా వచ్చి పసుపు అయితే పెడతారండి. ఫస్ట్ అయితే ఆడపిల్లలతో అయితే పెట్టిస్తున్నామండి పసుపు. పిల్లలు పెట్టిన తర్వాత అందరైతే పెడతారండి ఒక్కొక్కరుగా, పెద్దవాళ్ళు మొత్తం. ఇంకా ఇక్కడైతే పసుపు పెట్టేది మా చిన్నత్త వాళ్ళ మనవరాళ్ళండి. ఇంకా ఇక్కడైతే మళ్ళీ పసుపు పూసేది అయితే మా చిన్నత్త వాళ్ళ కోడలండి. మా అత్త వాళ్ళు మొత్తం 4 అయితే ఉన్నారండి. మా అత్త వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ అండి. ఇంకా చాలామంది ఉన్నారండి వాళ్ళైతే. మా అత్త వాళ్ళైతే చాలామంది ఉన్నారు. ఇంకా ఆ తర్వాత నేనైతే పసుపు పూస్తున్నానండి. వాళ్ళందరూ పూసిన తర్వాత అయితే ఒక్కొక్కరుగా. ఇంకా ఇక్కడైతే మా తోటి కోడలండి పసుపు పూసేది, మా బావ వాళ్ళ భార్య అండి. ఇంకా ఇక్కడైతే మా బావ అండి పసుపు పూసేది. ఒక్కరొక్కరుగా అయితే పసుపు అయితే పూస్తున్నారండి మొత్తం. ఇప్పుడు మా ఆయన అండి పూస్తున్నాడు పసుపు అయితే. ఇంకా తర్వాత మా అత్తయ్య అండి. ఇంకా ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేయండి తప్పకుండా. ఇంకా ఇక్కడ పసుపు పూసేది మా మామయ్య వాళ్ళండి. ఇంకా పసుపు పూయడం అయిపోయిన తర్వాత స్నానం అయితే చేపిస్తున్నారండి. ఇంకా పసుపు స్నానం అయిపోయిన తర్వాత ఇది సమాజ్లో అయితే చేపిస్తున్నామండి. ముంజ అయితే ఇంటి దగ్గర అయితే చేపిస్తుండలేమండి. ఇంటి దగ్గర చేస్తే చాలా ఖర్చు అవుతుంది కదండి. ఇంకా అంత బడ్జెట్ అయితే పెట్టలేరు, అందుకని చెప్పేసి సమాజ్లో కూడా చాలా బాగా చేస్తారండి. అందుకని చెప్పేసి సమాజ్లో అయితే చేపిస్తున్నామండి. అక్కడ చాలామంది పిల్లలు అయితే జరుగుతుంటాయండి ఫంక్షన్లు అయితే. ఇంకా చాలా బాగా చేస్తారు అక్కడ అన్నీ. ఇవన్నీ వీడియోస్ అయితే పెడతానండి, తప్పకుండా చూసి లైక్ చేయండి. ఇంకా స్నానం అయితే చేపించడం అయిపోయిన తర్వాత మంగళారతి అంటారు కదండి, అది ఇచ్చి లోపలికైతే తొలుకొస్తారండి స్నానం చేపించిన తర్వాత. ఇంకా ఇలా లోపలికి తొలుకొచ్చిన తర్వాత వడి బియ్యం అట్లా నింపుతారండి. ఇంకా ఇక్కడున్న పద్ధతులు అయితే కొంచెం వేరేలే అండి, వేరే లెక్కనే ఉంటాయి. మనకైతే అంత అర్థమైతే కాదు. ఇంకా ఇలా వడి నింపిన తర్వాత గుడికి అయితే తొలుక్కొని పోతారండి. గుడికి ఎందుకంటే అక్కడైతే గుండె అయితే చేపిస్తారండి. మధ్యలో కొన్ని వెంట్రుకలు ఇడిచిపెట్టి మొత్తం అయితే గుండె అయితే చేపిస్తారండి. ఇక్కడ వాళ్ళైతే ముంజ అని అంటారండి, అక్కడైతే ధోతి ఫంక్షన్ అని అంటారు. ఈ ఫంక్షన్ అయితే చాలా బాగా జరుగుతుందండి. ఇక్కడ కర్ణాటక సైడ్ అయితే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే చేస్తారండి. మన ఆంధ్రాలో అయితే అలా అయితే చేయరు కదండి, డైరెక్ట్ పెళ్ళిలో అయితే చేస్తారు కదండి. ఇంకా ఇక్కడైతే చిన్నగా ఉన్నప్పుడే చేసేస్తారండి పిల్లలకైతే. ఇంకా అందరూ అక్షంతలు వేసి ఆశీర్వదించిన తర్వాత వడి నింపడం అయిపోయిన తర్వాత ఆ వడి నింపింది ఉంటుంది కదండి, దాన్ని దేవుని దగ్గరికి అయితే దేవుళ్ళ దగ్గరికి అయితే తీసుకొని పోయి దేవుని దగ్గర అయితే పెడతారండి. ఇంకా పెట్టిన తర్వాత
సమాజ్ దగ్గరకైతే వెళ్ళాలండి. అక్కడైతే వెళ్ళిన తర్వాత అక్కడ కూడా చాలా ప్రోగ్రామ్ అయితే జరుగుతుందండి. గుండు చేపిస్తారు. ఇంకా ఆ తర్వాత అక్కడ కూడా చాలా బాగున్నాయండి. నెక్స్ట్ వీడియోలో చూద్దామండి అవన్నీ. నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇంకా ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్. ఓకే అండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.